శ్రీ గోమాత్రే నమః. ఏకాదశి రోజు అన్నం తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం వెళ్ళి బ్రహ్మను అడిగిందట, స్వామి, నాకు ఒకరోజైనా విశ్రాంతి ఇవ్వరా? ఈ జనాలు రోజు నన్ను సేవిస్తూనే ఉన్నారు. సృష్టికర్త అన్నాడు, ఏకాదశి రోజు తీసుకో విశ్రాంతి అన్నాడు. అన్నం మళ్ళీ వెళ్ళి అడిగింది చతుర్ముఖుణ్ణి, ఈరోజు ఎందుకు స్వామి నన్ను విశ్రాంతి తీసుకోమన్నారు? ఓ అన్నమా, నీవే సృష్టికి మూలం, కానీ ఈ ఏకాదశి రోజు నిన్ను భుజించడం వల్ల మానసిక భౌతిక వ్యాధులతో బాధపడతారు వారు, వారి సంతానం కూడా. ఓ అన్నమా, ఈరోజు నీపై సూర్య ప్రభావం తక్కువగాను గ్రహాల ప్రభావం ఎక్కువగానూ ఉంటుంది కనుక నిన్ను ఆరగించరు ఉపాసనాపరులు. ఓ జనులారా, ఏకాదశి రోజు అన్నం తినకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఆధ్యాత్మికంగా, ఆయుర్వేద పరంగా కూడా. కనుక అన్నం బదులు తేలిగ్గా జీర్ణమయ్యేవి తినాలి. దైవ ఉపాసనలో ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ద్వాదశి గడియల్లో మొదటి ముద్దలు జీలకర్ర, సైంధలవణం, ఆవు నెయ్యి కానీ, ఉసిరిక పచ్చడి, ఆవు నెయ్యి కానీ కలుపుకొని తినాలి. ఇలా తినడం వల్ల వాత పిత్త కఫ దోషాలు హరిస్తాయి. ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక చింతన కూడా సమతుల్యంగా ఉంటుంది. అందుకే ఏకాదశి రోజు అన్నం తినరు.